యాక్చువల్గా ధ్యానం ఎలా చేయాలి, ఎందుకంటే మనం స్ట్రెస్ రిలీఫ్ కోసము ధ్యానం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనము యోగా చేస్తే, ప్రత్యేకంగా మెడిటేషన్ చేస్తే డెఫినెట్గా మనం 100% రిజల్ట్స్ అనేటివి ఉంటాయి పర్ఫెక్ట్ మెడిటేషన్ అనేది తెలుసుకుంటే. సో దానికోసం నేను అష్టాంగ యోగా నుంచి స్టార్ట్ చేశాను. సో ఈ అష్టాంగ యోగా అంటే పతంజలి మహర్షి 2200 సంవత్సరాల క్రితము ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అష్టాంగ యోగాలు అంటే 8 భాగాలు ఉంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటి ఈ 8 అంగాలు ఉంటాయి. 8 అంగాలు కూడా ప్రతి ఒక్కటి కూడా యమము అంటే మనం ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాక్టీస్ చేసేది. నియమం అంటే మనం కొన్ని పంక్చువాలిటీ, ఒక డిసిప్లిన్, వీటితోని మనం నియమాలు కొన్ని కండిషన్స్ ఏర్పరచుకొని చేసేది. తర్వాత ఆసనం అంటే ఒక పర్ఫెక్ట్ స్థిర సుఖ ఆసనం అంటారు కదా, ఒక పర్ఫెక్ట్ పోస్చర్లో మనం ఉండడం అనేది ప్రాక్టీస్ చేయడం. దానికోసం మనం ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తాము. తర్వాత ప్రాణాయామ అంటే ప్రాణవాయువు, ఆక్సిజన్ మన బాడీకి అన్ని పార్ట్స్ కూడా అవసరం కాబట్టి అన్ని పార్ట్స్కి అందించే విధంగా మనం కంట్రోల్డ్ బ్రీతింగ్ అనేది చేస్తూ ప్రాణాయామం చేస్తూ తర్వాత ప్రత్యాహారం కూడా చేస్తాము. ప్రత్యాహారం అంటే మనం అనుకున్నది జరగకపోయినా, మన ఏదైనా చిన్న చిన్న కోరికలే కావచ్చు, ఏవైనా కావచ్చు, తీరకపోయినా కానీ మనం స్టేబుల్గా ఎట్లా ఉండాలనేది ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ధారణ, మన మైండ్ ఫోకస్ చేయడం ఎలా అనేది మనం ప్రాక్టీస్ చేస్తాము. దాన్ని ధారణ అంటాము. ఆ ధారణ ప్రాక్టీస్ చేస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోతాం అన్నట్టు. ఆ మెడిటేషన్లో ఏంటంటే మన కంప్లీట్ మనల్ని మనం మర్చిపోతాం అన్నట్టు. మనకు యూస్ఫుల్ థాట్స్ వస్తాయి, అంటే ఐడియాస్. యూస్ఫుల్ థాట్స్ అంటే మనం ఐడియాస్ అని చెప్పవచ్చు. మనకు ఐడియాస్ పెరుగుతాయి. తర్వాత ఈజీగా డిసిషన్ మేకింగ్ పవర్ పెరుగుతుంది. ఇంకా మనం యోగాని ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. డీప్ బ్రీత్, చాంట్ ఓంకార 3 times. Rub your palms, keep it on your eyes. Once again, rub your palms, massage your facial muscles, neck muscles. Open your eyes, looking into your closed palms. Okay, all of you come to standing position. జాగింగ్ అనేది రెగ్యులర్ జాగింగ్ లా కాకుండా మన జాగింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ నార్మల్ జాగింగ్ ఇట్లా చేస్తాము, ముందుకు వెనక్కి జాగ్ చేస్తూ మనం ప్రాక్టీస్ చేస్తాము. దీనిలో ఈ జాగింగ్లో 4 వేరియేషన్స్ ఉంటాయి. ఆ 4 వేరియేషన్స్ కూడా నెమ్మదిగా చేస్తాం. ఓకే, తర్వాత చేతులు ముందుకు అనుకొని చేతులను కూడా కొంచెం టచ్ చేయొచ్చు కాళ్ళతో. స్లో డౌన్, మళ్ళీ కొంచెం స్లో డౌన్ అయ్యి దీనిలో ఇంకొక డిఫరెంట్ వేరియేషన్. ఫస్ట్ వేరియేషన్ అయిపోయింది కదా, సెకండ్ వేరియేషన్. వెనక్కి హిట్ చేస్తాం, కొంచెం స్పీడప్ చేస్తాం, తర్వాత నార్మల్కి వచ్చేస్తాం. 2 వేరియేషన్స్ అయిపోయినాయి. నార్మల్ జాగింగ్. తర్వాత థర్డ్ వేరియేషను ఇట్లా ముందుకి, నార్మల్. ఇంకొక వేరియేషను సైడ్ జాగింగ్ అంటాం. నార్మల్. సడన్గా ఆపకుండా కొంచెం నార్మల్ జాగింగ్లో కాసేపు చేసి మనకు దమ్ము వస్తుంది కదా, దమ్ము వచ్చినప్పుడు ముక్కు ద్వారా గాలి పీల్చుకొని నోటి ద్వారా సౌండ్ చేస్తూ వదలాలి. నౌ రిలాక్సింగ్ తాడాసన. దమ్ము తగ్గే వరకు మనం ఇలా చేసుకోవచ్చు. అబ్జర్వ్ ద వైబ్రేషన్స్, అబ్జర్వ్ ద సెన్సేషన్స్ ఇన్ యువర్ బాడీ, ఇన్ యువర్ మైండ్. కాన్షియస్గా ఉండాలి. కాన్షియస్గా ఉంటే మనకి ఎలాగ అనిపిస్తుంది అనేది ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దాన్ని బట్టి మన సేఫ్టీ మనం చూసుకుంటూ ఉంటాం.
తాడాసన్ రిలాక్స్ అంటే ఇలాగా, తాడాసన్ అంటే సో దగ్గరికి నిల్చుంటాం. తాడాసన్ రిలాక్స్, తాడాసన్. సో తాడాసన్లో నిలబడి మనం నెక్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాము. ఓకే, బ్రీత్ ఇన్ అప్ యువర్ నెక్, బ్రీత్ అవుట్ డౌన్. వన్స్ అగైన్ అప్, డౌన్, again up and down. Now breathe in center. So ఇప్పుడు నెక్ టర్నింగ్ చేస్తాం, నెక్ మాత్రమే తిప్పాలి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, వన్స్ అగైన్ రైట్, లెఫ్ట్ and center. Slow and steady conscious practice. Now neck bending, right, left, right, left, again right, left and center. Now bow down your head and start neck rotation clockwise direction. Slow and steady conscious practice. Clockwise direction lo neck tippali. 1, స్లోగా తిప్పాలి. 2, కళ్ళు తిరిగినట్టు అనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి స్లోగా తిప్పాలి, కాన్షియస్గా తిప్పాలి. 3, రివర్స్. 3, 2 and 1. Breathe in center and relax in Tadasana. Okay. So breathe in up your shoulders. సో ఇలాగ నెక్ లాక్ చేసేసి ఇట్లా మూవ్మెంట్ చేస్తే నెక్ మజిల్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. బ్రీత్ అవుట్ డౌన్, వన్స్ అగైన్ అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్ అండ్ రిలాక్స్. ఓకే, నెక్స్ట్ అగైన్ తాడాసన్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఫింగర్స్ ఓపెన్ క్లోజ్ చేయండి. ఫిస్ట్ ఫామ్ చేసి ఫిస్ట్ కూడా రొటేట్ చేయండి. ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ రివర్స్ డైరెక్షన్. నౌ జాయిన్ యువర్ బోత్ పామ్స్, ముందుకు సాగతీస్తూ బ్రీతింగ్ చేస్తూ చెస్ట్ ఓపెన్ చేయండి. 1, బ్రీత్ అవుట్ క్లోజ్, 2, క్లోజ్, 3, క్లోజ్. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసేసేయండి. చేసి మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ ఓపెన్ చేయండి. 1, 2 and 3. మళ్ళీ క్లోజ్ చేశాక సో అప్ అండ్ డౌన్ మూమెంట్స్, లుక్ ఇన్ టు స్కై. సో చేతులు బాగా సాగతీస్తూ స్కైలోకి చూస్తూ ఉండాలి. డీప్ ఇన్ టు స్కై. సో మళ్ళీ హాఫ్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. అగైన్ ఓపెన్, అప్ అండ్ డౌన్ మూమెంట్ చేయండి మళ్ళీ ఒకసారి. 1, 2 and 3. నౌ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, ట్విస్ట్ యువర్ హ్యాండ్స్, హ్యాండ్స్ ట్విస్ట్ చేయండి. సో అట్లాగే ట్విస్ట్ చేసి వెనక్కి తీసుకెళ్ళండి. సో నకుల్స్ టచ్ అయ్యేంత వెనక్కి, చేతులు స్ట్రేట్గా ఉండాలి. సో అగైన్ స్ట్రెచ్, బ్రింగ్ బ్యాక్, అగైన్ స్ట్రెచ్, బ్రింగ్ బ్యాక్, అగైన్ స్ట్రెచ్ అండ్ డౌన్ అండ్ రిలాక్స్ ఇన్ తాడాసన్. తాడాసన్లో రిలాక్స్ అవ్వండి. లెగ్స్ టుగెదర్. సో బ్రీత్ ఇన్, రేజ్ యువర్ బోత్ హ్యాండ్స్ అప్. 2 చేతులు పైకి లిఫ్ట్ చేసేసి 2 పామ్స్ యాడ్ చేసేసి ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి పామ్స్ అప్. సో ఇది పామ్ ట్రీ లాగా ఉంటుంది ఈ పోస్చరు, అందుకని తాళాసన్ అని దీని పేరు. ఓకే, సో బాగా సాగతీస్తూ ఉండాలి చేతులు పైకి. సో ఇప్పుడు కమాన్ 4 ఫుట్. 4 ఫుట్ మీదకి వస్తాము. వీలైనంత వరకు ఫింగర్స్ మీద కూడా లోడ్ వేస్తాము. లోడ్ వేసి ఇట్లా ముందుకు వెనక్కి వాక్ చేస్తాము. సో మ్యాట్ మీదనే వాక్ చేయండి, పర్వాలేదు. సో వాక్ ఆన్ యువర్ 4 ఫుట్ అండ్ టోస్. స్లోగా వాక్ చేయాలి. ఓకే, తర్వాత హీల్స్ మీద కూడా వాక్ చేస్తాం. వాక్ ఆన్ యువర్ హీల్స్. సో ఇందులో కూడా ముందుకు వెనక్కి ఇట్లా వాకింగ్ చేస్తాం. ఓకే, సో నౌ స్లోలీ రిలీజ్ యువర్ హ్యాండ్స్ అండ్ రిలాక్స్ ఇన్ తాడాసన్. దమ్ వస్తే ఏం చేయాలి? సో నా ఎల్బో రొటేషన్ చేద్దాం ఇప్పుడు. అగైన్ తాడాసన్. 2 చేతులు కూడా మీ షోల్డర్స్ పైన పెట్టుకొని ఎల్బోస్ రొటేట్ చేయండి. 1, 2 and 3. రివర్స్. 3, 2
అండ్ 1. ఓకే, చేతులు ఇలాగే వెనక్కి పెట్టుకోండి, ఇట్లా దగ్గరకు అనుకోండి. సింపుల్ వేరియేషన్స్. సో ఇలాగ దగ్గరకు అనుకోండి. సో తర్వాత చేతులు ఇలా పట్టుకోండి. సో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇదే బ్యాక్ సైడ్ కూడా ఇట్లా చేతులు కట్టుకొని ఫోల్డ్ చేయండి. ముందుకైతే మనం ఎలా ఫోల్డ్ చేస్తామో సో బ్యాక్ సైడ్ కూడా సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో మంచి స్ట్రెచ్చింగ్ ఉంటుంది. ఓకే, నేనేం చెప్తానంటే సూర్య నమస్కారాలు చెప్తాను. ఇంకో కొంచెం సూర్య నమస్కారాలు చేయాలంటే వార్మప్ కూడా చేసేద్దాం. లెగ్స్ వార్మప్ కూడా చేసేద్దాం. ఓకే, రైట్ లెగ్ ఫార్వర్డ్, ఫుట్ అప్ అండ్ డౌన్ మూమెంట్ చేయండి, రొటేట్ చేయండి, రివర్స్ రొటేషన్ చేయండి, డౌన్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, ఫుట్ అప్ అండ్ డౌన్ మూమెంట్, రొటేషన్, రివర్స్ రొటేషన్ అండ్ డౌన్. నీ రొటేషన్ కూడా చేయండి. 1 2 and 3. రివర్స్ రొటేషన్ 3 2 and 1. హిప్ రొటేషన్ చేయండి. సో కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్ అండ్ హిప్ రొటేషన్ 1 2 and 3. రివర్స్ 3 2 and 1. సో ఇంకొక వైరేషన్ కూడా ఉంది ఇందులో. సో సెపరేట్ యువర్ లెగ్స్, బెండ్ ఫార్వర్డ్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. సో ఇలాగా నేల వరకు ఆనే అంతా బెండ్ అవ్వాలి. సో తర్వాత సర్కిల్స్, క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇవి 5 times చేద్దాం. ప్రే చేస్తాం సన్ గాడ్కి. సో అందరూ నమస్కార ముద్ర పెట్టండి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, ఓం మిత్రాయ నమః. స్టార్ట్ చేయండి. సో బ్రీత్ ఇన్ చేస్తూ అర్ధచక్రాసన, బ్రీత్ ఇన్ అర్ధచక్రాసన, బ్యాక్ బెండింగ్, బ్రీత్ అవుట్ పాదహస్తాసన. స్లో అండ్ స్టడీ కాన్షియస్ ప్రాక్టీస్. సో మ్యాక్సిమం కూడా మీరు బెండ్ అవ్వచ్చు, అరచేతులు కూడా కింద పెట్టి అంత బెండ్ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ ఆప్షన్. బ్రీత్ ఇన్ అశ్వ సంచాలనాసన, లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకోండి. సో 2 హ్యాండ్స్ను ముందు పాదం కూడా ఒకే స్ట్రేట్ లైన్లో ఉండాలి. బ్యాక్ సైడ్ కూడా మనం మోకాలు బెండ్ చేయొద్దు, మోకాలు కింద ఆనించొద్దు, కింద బెండ్ చేయొద్దు. అశ్వ సంచాలనాసన. బ్రీత్ అవుట్ పర్వతాసన. సో ఈ కాలు వెనక్కి తీసుకొని 2 పాదాలు కూడా దగ్గరగా నేలకు ఆనేటట్టు మనం పెట్టాలి. సో తల మోకాళ్ళ వైపు పుష్ చేయాలి. దీనిలో చేసే మిస్టేక్ ఏంటంటే పాదాలు కింద ఆనించరు, చేతులు కూడా ఇట్లా స్లాంట్గా ఉండాలి. నడుము భాగం అనేది మౌంటైన్ షేప్లో రావాలి. నౌ ఇట్లా ఈ పొజిషన్లో ఎక్కువసేపు ఉన్నప్పుడు నార్మల్ బ్రీతింగ్ చేయాలి. పొజిషన్ చేంజ్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగ నమనాసనకి రావాలి. ఈ అష్టాంగ నమనాసన వచ్చేటప్పుడు కూడా ఒక ఆసన ఉంటుంది. సో దిస్ ఈజ్ ప్లాంక్ పోస్చర్ అంటారు, బట్ ఇందులో కౌంటింగ్ ఉండదు. సో దిస్ ఈజ్ ఇంటర్మీడియట్ పోస్చర్ అంటారు, ప్లాంక్ పోస్చర్. ఓకే, సో దీనిలో ఇంకొక ఆసన కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ప్లాంక్ పోస్చర్. చతురంగ దండాసన కూడా ఉంటుంది. మోచేతులు ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, సో ఇందులో చతురంగ దండాసన. సో ఇంటర్మీడియట్ పోస్చర్ ఇది కూడా. తర్వాత చెస్ట్, నీస్ కింద ఆనిస్తాము, చెస్ట్ కింద ఆనిస్తాము. 2 చేతులు కూడా ఇట్లా కింద ఆనిస్తాము, చిన్ను కూడా కింద ఆనిస్తాము. సో అష్టాంగ నమనాసన. తర్వాత ముందుకు సాగతీస్తూ బ్రీతింగ్ చేస్తూ సర్పాసన. సో దిస్ ఈజ్ కోబ్రా పోస్చర్. నార్మల్ బ్రీతింగ్లో ఉండండి. తర్వాత బ్రీత్ అవుట్ చేస్తూ అధోముఖ శ్వానాసన. ఇక్కడ ఇది కూడా సేమ్ పర్వతాసన లాగానే చేస్తాము. 2 పాదాలు కింద ఆనిస్తాము, కాకపోతే తల మోకాల వైపు పుష్ చేయకుండా ముందుకు చూస్తాం.
తర్వాత బ్రీతింగ్ చేస్తూ అశ్వసంచాలనాసన్, ఆపోజిట్ లెగ్ ఫార్వర్డ్, అంటే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకొస్తాం. సో బ్యాక్ సైడ్ లెగ్ స్ట్రేట్గా ఉండాలి, కింద ఆనొద్దు, కింద ఆనకుండా స్ట్రేట్గా ఉండాలి. సో పాదమును ముందు ఉన్న లెగ్ ఒకటే స్ట్రేట్ లైన్లో ఉండాలి. మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ ఉత్కటాసనకు వస్తాము. ఉత్కటాసన అంటే ఫస్ట్ మీరు చేతులు కింద పెట్టుకోవచ్చు, ఇట్లాగా సపోర్ట్ లాగా బ్యాలెన్స్ చూసుకొని స్లోగా చేతులు ముందుకు స్ట్రెచ్ చేస్తాం. ఉత్కటాసన్. సో ఇది ఉత్కటాసన నుంచి స్లోగా ఊర్ధ్వహస్తాసనకి వెళ్తాం. బ్రీతింగ్ చేస్తూ ఊర్ధ్వహస్తాసన్. అగైన్ స్లోగా చేతులు రిలీజ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ నమస్కారం. సో దిస్ ఈజ్ 1 సైకిల్ ఆఫ్ సూర్య నమస్కార. సో ఇప్పుడు ఇట్లాంటి మనం 12 సైకిల్స్ చేయాలి. ఇంకెక్కువ కూడా చేస్తాము, బట్ కనీసం మినిమం 12 సైకిల్స్ చేయాలి. అయితే ఇప్పుడు నేను ఈ సూర్య నమస్కారాల్లో డిఫరెంట్ వేరియేషన్స్ చెప్తాను. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సూర్య నమస్కారాలే ఎఫెక్టివ్ ఉంటాయి, బట్ ఇందులో కూడా డిఫరెంట్ వేరియేషన్ చేస్తే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒక్కొక్క ఆసనలో కూడా సో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అది మనం ఇప్పుడు చేద్దాం. ఈ సూర్య నమస్కారాల్లో ఉన్న వేరియేషన్స్ చేయడమే సో యోగా ఆల్మోస్ట్ కంప్లీట్ యోగా అయిపోతుంది. సో అన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, స్టార్ట్ చేద్దామా? లెగ్స్ టుగెదర్, తాడాసన్. సో ఫస్ట్ ఆసన నమస్కారాసన. ఓకే, నౌ బ్రీత్ ఇన్ అర్ధచక్రాసన. అర్ధచక్రాసనలో కూడా మనం ఇట్లా బాడీ టర్న్ చేసి వెనక్కి చూడొచ్చు. సో తిరియక్ అర్ధచక్రాసన లాగా. సో రైట్ సైడ్ వైపు ఒకసారి, లెఫ్ట్ సైడ్ వైపు ఒకసారి ఇట్లా తిరిగి చూడొచ్చు. సో అగైన్ రైట్ సైడ్, అగైన్ సెంటర్కి వచ్చి లెఫ్ట్ సైడ్, మళ్ళీ అర్ధచక్రాసన లాగా. సో బ్యాక్ బెండింగ్, తల కూడా వెనక్కి వాలేయాలి, 2 చేతులు కూడా స్ట్రేట్గా ఉండాలి. బ్రీత్ అవుట్ పాదహస్తాసన. సో పాదహస్తాసనకు వచ్చేయండి. ఈ పాదహస్తాసనలో మోకాలు ఫోల్డ్ చేసేసి అరచేతులు కింద పెట్టి ఉంచండి. సో దీనిలో స్లోగా వాకింగ్ చేయండి. సో ఎంత ఎక్సర్సైజ్ అవుతుందో తెలుస్తుంది కదా. దీన్ని బేర్ వాక్ అంటారు. స్లోగా. సో వెరీ గుడ్ ఎక్సర్సైజ్. వాకింగ్ చేస్తాము. సో అలా ముందుకి వెనక్కి మోకాలు ఫోల్డ్ చేసి వాకింగ్ చేస్తున్నాము. ఓకేనా? సో పాదహస్తాసన. నౌ అశ్వసంచాలనాసన. లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకోండి, అశ్వసంచాలనాసనకి వచ్చేసేయండి. ఓకే, ఈ అశ్వసంచాలనాసనలో వేరియేషన్స్ ఏంటి? సో రైట్ లెగ్ ముందు ఉంది కదా, ఈ రైట్ లెగ్ కంప్లీట్ రైట్కి పుష్ చేసి, ఒకవేళ మీరు అలసిపోతే జస్ట్ మోకాలు కింద పెట్టి రిలాక్స్ అవ్వచ్చు అశ్వసంచాలనాసనలో, లేదంటే కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు రైట్ లెగ్ కంప్లీట్ రైట్కి పెట్టేసి 2 మోచేతులు సో నేల కానిస్తాం. సో ఇది ఒక వేరియేషన్. సో ముందుకు చూస్తూ ఉంటాం. ఓకే, సో తర్వాత ఏం చేస్తాము, ఆ రైట్ లెగ్ అలాగే ఉంచేసి ఎల్బో ఒకటి, లెఫ్ట్ ఎల్బో ఒకటి ఇట్లా రైట్ లెగ్ పర్పెండిక్యులర్ ఉంచేసి ఒక చెయ్యి పైకి లేపుతాం. సో అరచేయిని చూస్తూ ఉండాలి. ఓకే, సో బ్రీతింగ్ చేస్తూ పైకి లేపాలి, బ్రీత్ అవుట్ చేస్తూ కిందికి పెట్టాలి. మళ్ళీ అదర్ ఎల్బో కూడా కింద పెట్టేస్తాం. స్లోగా చేయండి. కింద పెట్టి పొజిషన్ అడ్జస్ట్ చేసుకొని సో లెఫ్ట్ హ్యాండ్ కూడా ఇలాగ పైకి లేపుతాం. కొంచెం కష్టం అవుతుంది, బట్ ఎంత వస్తే అంతే చేయండి. ఓకే, సో డౌన్ చేయండి. సో దీంట్లో ఇంకొక వేరియేషన్ ఉంది. సో మామూలుగా లెగ్ సెంటర్కి వచ్చిన తర్వాత
ఈ పొజిషన్లో కూడా ఈ చెయ్యి ఒకటి పైకి లేపొచ్చు. రైట్ హ్యాండ్ పైకి లేపుతున్నా. ఇది కొంచెం ఈజీ ఉంటుంది. సో రైట్ హ్యాండ్ డౌన్ చేస్తాం. తర్వాత పొజిషన్ అడ్జస్ట్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ కూడా పైకి లేపుతాం. ఓకే, డౌన్ చేయండి. సో దీనిలో ఇప్పుడు రిలాక్స్ అయినట్టు ఉంటుంది. మోకాలు కింద పెట్టేసేయండి. కొంచెం రిలాక్స్ అయినట్టు కూడా ఉంటుంది కదా. మోకాలు కింద పెట్టేసి సో చేతులు కూడా కొంచెం పైకి తీసేయండి, పైకి లేపండి. పైకి లేపేసి ఏం చేస్తామంటే కొంచెం ఈ లెగ్స్ ఎక్కువ బెండ్ చేస్తాం. సో ఇలా స్లాంట్గా వచ్చేస్తుంది ఈ లెగ్. కొంచెం ఎక్కువ బెండ్ చేసేసి బ్యాక్ సైడ్ మోకాలు కూడా బెండ్ చేస్తాం. బెండ్ చేసి ఓకే ఆపోజిట్ హ్యాండ్తో పట్టుకోవాలి. లెఫ్ట్ లెగ్ అయితే రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి. సో ఆపోజిట్ హ్యాండ్తో పట్టుకొని బ్యాక్ సైడ్ చూస్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ లిజార్డ్ పోజ్ అంటారు. చూడండి దీనిలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో. స్లోగా రిలీజ్ చేయండి. ఓకే, సో అశ్వసంచాలనాసనం వేరియేషన్స్. ఓకే, ఇప్పుడు లెగ్ చేంజ్. ఇంకొకటి కూడా ఉంది ఇందులో. మార్జాలాసనలో రిలాక్స్ అవ్వండి. ఇంకా ఎక్కువ అలసిపోతే వజ్రాసనంలో రిలాక్స్ అవ్వండి. ఇంకా కాసేపు ఆగాలి అనుకుంటే దండాసనకు వచ్చేసేయండి. ఓకేనా? సో మీ కంఫర్ట్ చూసుకోండి. కంఫర్ట్నెస్ ఇంపార్టెంట్. సో అదే పనిగా కంటిన్యూగా చేయాలని ఏం లేదు. అర్థమైంది కదా? సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ అదే పొజిషన్ నుంచి వస్తాం. వజ్రాసన్, మార్జాలాసన్. సో అగైన్ ఇందాక రైట్ లెగ్తో చేసాం కదా, లెఫ్ట్ లెగ్తో చేయొచ్చు. ఓకే, సో మిగతా లెఫ్ట్ లెగ్తో చూపిస్తాను. ఓకే, సో దీనిలో అశ్వసంచాలనాసనం వచ్చే ముందు నేను పర్వతాసనకు వచ్చాను. పర్వతాసనం నుంచి అశ్వసంచాలనాసనకు వచ్చాను. ఓకే, సో ఇందాక చేసినవన్నీ లెఫ్ట్ లెగ్తో మనం రిపీట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏం చేసాం, ఇంకా ఈజీగా ఈ సీక్వెన్స్లో కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం కొంచెం ఎల్బోస్ కింద పెట్టాలని కొంచెం కష్టం అనిపిస్తుంది కాబట్టి సో ఫస్ట్ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. సో లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేశాను, అరచేతిని చూశాను, డౌన్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ చేయాలి, బ్రీతింగ్ చేస్తూ రేజ్ యువర్ రైట్ కూడా కింద పెట్టాము. తర్వాత ఇంకో వేరియేషన్ పర్పెండిక్యులర్గా పెట్టాము. ఒక చెయ్యి పర్పెండిక్యులర్ పెట్టాము. సో ఆరో చేతిని చూస్తూ ఉండాలి. తర్వాత ఇంకొక చెయ్యి కూడా పర్పెండిక్యులర్ పెట్టవచ్చు. కొంచెం పొజిషన్ అడ్జస్ట్ చేసుకొని పెట్టండి. సో ఈ చెయ్యి కూడా పైకి లేపు. సో ఈ వేరియేషన్ కూడా అయిపోయింది. సో తర్వాత లిజార్డ్ పోజ్ చేసాం. మళ్ళీ సెంటర్కి వస్తుంది. వెనకతలు ఉంటే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి అటు. సో పట్టుకొని లిజార్డ్ పోజ్. ఇంకొక వేరియేషన్ ఆంజనేయాసనం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆంజనేయాసనం. సో దిస్ ఈజ్ ఆంజనేయాసనం. స్లోలీ రిలీజ్ and relax. Marjalasan, Vajrasan and Dandasan. ఓకే, సో రిలాక్స్ అవ్వండి. సో పెయిన్ వస్తుందో అప్పుడు కొంచెం ఆగాలి. సో మరీ ఎక్కువ పెయిన్ వస్తే ఆ ఆసన చేయొద్దు. పెయిన్ వచ్చినా పర్లేదు చేస్తే మనం అనుకోవద్దు. ఎందుకంటే పెయిన్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి సేఫ్టీ కూడా మనం చూసుకుంటూ చేయాలి. అక్కడి నుంచే కంటిన్యూ చేద్దాం మనం. వజ్రాసనకి వచ్చేసి మార్జాలాసన్. ఓకే, సో మళ్ళీ పర్వతాసన్, మళ్ళీ అశ్వసంచాలనాసన్. సో ఇప్పుడు రైట్ లెగ్ ముందుకు తీసుకోండి. సో ఇక్కడ ఒక వర్కౌట్ చేస్తాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ ఇది. సో ఎవరు ఎంత వీలైతే అంత చేయండి. బాడీ ఫ్లెక్సిబిలిటీ, చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. బోన్స్ బాగా స్ట్రెంథెన్ అవుతాయి. ఓకే, ఈ వర్కౌట్ ఏంటంటే జంపింగ్స్ అన్నట్టు. సో అశ్వసంచాలనాసన అంటే ఒక లెగ్ వెనక్కి ఒక లెగ్ ముందుకు ఉంటుంది కదా. సో దీనిలో ఈ వేరియేషన్లో ఈ జంపింగ్స్ అంటే లెగ్ చేంజ్ చేస్తూ జంప్ అవుతూ లెగ్ చేంజ్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు నాది రైట్ లెగ్ ముందు ఉంది.
సో లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకొస్తాను చూడండి ఒకసారి. సో ఇలా జంప్ చేస్తాం, జంప్ చేసి లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకొస్తాం. ఓకేనా? సో ఈ ఫ్లెక్సిబిలిటీ చూసుకోవాలి, ఇంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి లెగ్. ఓకే, వెనక మోకాలు ఫోల్డ్ అవ్వకుండా సో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ఇందులో. సో అప్పుడు జంపింగ్ ఈజీగా అవుతుంది. ఓకేనా? ఓకే, సో అగైన్ డూ జంపింగ్. సో ఇలాగ సో ఇట్లా 10 times జంప్ చేసామంటే సో 1 2 3. ఓకేనా? సో ఇప్పుడు పర్వతాసనం ఉంటుంది కదా, పర్వతాసనం అనేది డిఫరెంట్గా చేద్దాము. ఎట్లాగో జంపింగ్ చేసాం కాబట్టి ఈ లెగ్ కూడా ముందుకు తీసుకొస్తాం ఉత్కటాసనం లాగా. సో ఇప్పుడు ఉత్కటాసనం లాగా ఇట్లా ముందుకు తీసుకొచ్చిన తర్వాత మోకాలు ఇట్లా ఫోల్డ్ చేసి వెనక్కి జంప్ అవుతాం. సో బ్యాక్ జంప్. ఓకేనా? సో మళ్ళీ పర్వతాసనకి వచ్చేస్తాం మనం. చూడండి, మనం పర్వతాసనకి వచ్చినాక మోకాలు కొంచెం ఇట్లా ఫోల్డ్ చేస్తాం వెనక్కి కూర్చున్నట్టు, చేతులు ముందుకు నుంచి ఫార్వర్డ్ జంప్. ఓకేనా? సో మళ్ళీ బ్యాక్వర్డ్ జంప్. సో ఇట్లా పర్వతాసనకి వచ్చాము. బ్యాక్వర్డ్ జంప్లో మళ్ళీ ఫార్వర్డ్ జంప్. ఇప్పుడు మోకాలు కింద పెట్టేసి మార్జాలాసన్, వజ్రాసన్, దండాసన్. దమ్మొస్తుంటుందిగా జంపింగ్ చేసాం కదా. సో యోగా అనేది చాలా యోగా అవుతుంది. పైకి పెట్టేసి ఆకాశాన్ని చూస్తూ రిలాక్స్ అవ్వండి. ఓకే, నౌ టేక్ ఏ డీప్ బ్రీత్. దీర్ఘ శ్వాస తీసుకోండి ఒకసారి. బ్రీత్ అవుట్ స్లోలీ. అగైన్ టేక్ ఏ డీప్ బ్రీత్. బ్రీత్ అవుట్ వెరీ వెరీ స్లోలీ. వజ్రాసనకి వచ్చేసేయండి, మార్జాలాసనకి వచ్చేసేయండి, పర్వతాసనకి వచ్చేసేయండి. ఈ పర్వతాసనలో ఏం చేయొచ్చు అంటే, పర్వతాసనం చేతులు అక్కడే ఉంటాయి. సో ఇట్లా వాకింగ్ చేస్తాం, దగ్గరికి చేతులకు ఆల్మోస్ట్ దగ్గరికి తీసుకొస్తాం. మోకాలు ఫోల్డ్ చేయకుండా చేతులు అరచేతులు కింద నుంచి తీసుకొని తర్వాత పాదహస్తాసనం చేతులు కింద పెట్టండి. మళ్ళీ స్లోగా బ్యాక్ వాకింగ్ చేయండి. చూడండి ఎంత ఎక్సర్సైజ్ ఉందో ఇందులో. మోకాళ్ళు ఇలా కింద పెడతాం, టచ్ చేయకుండా, భూమికి టచ్ చేయొద్దు, బెండ్ చేస్తాం అంతే. మళ్ళీ స్ట్రెచ్ చేస్తాం. సో హ్యాంగింగ్ మార్జాలాసన్ అనుకోండి. సో దిస్ ఈజ్ మార్జాలాసన్, హ్యాంగింగ్, కింద టచ్ చేయకుండా. సో మళ్ళీ స్ట్రెచ్ చేస్తాం. సో మళ్ళీ హ్యాంగింగ్ మార్జాలాసన్, పర్వతాసన్. సో ఇప్పుడు మార్జాలాసన్, వజ్రాసన్. సో రిలాక్సేషన్. రైట్ లెగ్ ఒకటి ఇట్లా లిఫ్ట్ చేయండి. సో ఇది ఆపోజిట్ ఎల్బోకి టచ్ చేయండి. ఓకే, మళ్ళీ అక్కడ పెట్టేసేయండి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసేసి సో ఆపోజిట్ ఎల్బోకి టచ్ చేస్తాం. 1 2 3. ఓకే, అలసిపోతే రిలాక్స్ అయిపోండి. సో వజ్రాసన్. సో అగైన్ కమ్ టు పర్వతాసన్. దీనిలో ఇంకొక వేరియేషన్ ఏం చేస్తామంటే, సో వీలైనంత వరకు మనం నుదురు కూడా ఆనించుకోవచ్చు. లెగ్ ముందుకు తీసుకొచ్చి సో ఇట్లా నుదురు కూడా ఆనించుకోవచ్చు. సో ఇట్లా ఓకే. 1 2 3. ఒక లెగ్ రైట్ లెగ్ ఇట్లా పైకి లేపుతాను, పెట్టేస్తాం. లెఫ్ట్ సైడ్ పెట్టి 2 కాళ్ళు కూడా స్ట్రేట్గా ఉండాలి. ఎక్కడ కూడా మోకాలు ఫోల్డ్ కాకుండా స్ట్రేట్గా ఉండి ఇట్లా మీ ఇష్టం ఎంత అయినా స్ట్రెచ్ చేసుకోండి. బాడీ ఎంత స్ట్రెచ్ చేసుకుంటే మీకు అంత ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీ అంత ఫ్రీ అవుతుంది. సో నేను మెడల్ కూడా ఇట్లా సాగతీస్తాం. ఓకే, సో ఈ పొజిషన్లో ఉండాలి 10 seconds. ఉన్న తర్వాత మళ్ళీ యథాస్థానానికి వస్తాం. ఓకే, సో మళ్ళీ పర్వతాసన. ఓకే, మళ్ళీ
ఆపోజిట్ లెగ్తో కూడా చేస్తాము. సో లెఫ్ట్ లెగ్ పైకి లిఫ్ట్ చేస్తాము, అదే లెగ్ ఫోల్డ్ చేసి రైట్ సైడ్ పెడతాము, రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తాము. సో లెఫ్ట్ హ్యాండ్ ఒక్క చేయి మీదనే సో మనం లోడ్ ఉంటుంది. 10 సెకండ్స్ ఉన్న తర్వాత మళ్ళీ పర్వతాసన్, మార్జాలాసన్, వజ్రాసన్ అండ్ దండాసన్. సో ఇలా రిలాక్స్ అయిపోతాం. దండాసన్, దండాసన్ రిలాక్స్, దండాసన్. సో దండాసన్ రిలాక్స్. సో ఫర్దర్ కంటిన్యూ చేద్దామా? పర్వతాసన్ తర్వాత ఏమొస్తుంది? అష్టాంగ నమనాసన్. పర్వతాసన్ చేయాలంటే ఇట్లా కూడా మనం బాడీ మూవ్ చేసుకోవచ్చు. 2 కాళ్ళు దగ్గర చేసి సో చేతులు ముందుకు పెట్టేసి సో ఈ లోడు, బాడీ లోడు మొత్తం చేతుల మీద వేస్తూ ఈ కాళ్ళు షిఫ్ట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు సో మనం ఈ పొజిషన్కి వచ్చాము. ఈ పొజిషన్ నుంచి పర్వతాసన్. ఓకే. పర్వతాసన్ తర్వాత అష్టాంగ నమనాసన్కి ఇంటర్మీడియట్ పోస్చర్స్ ఉన్నాయి కదా. ప్లాంక్ పోస్చర్. సో దిస్ ఈజ్ ప్లాంక్ పోస్చర్, ఇది ప్లాంక్ పోస్చర్, ఇంటర్మీడియట్ పోస్చర్. దిస్ ఈజ్ చతురంగ దండాసన, ఇంటర్మీడియట్ పోస్చర్. ఇది వెరీ పవర్ఫుల్ పోస్చరు. హ్యాండ్స్ మీద బాగా లోడ్ వస్తుంది. తర్వాత అష్టాంగ నమనాసన్. చెస్ట్ కింద ఆనిస్తాం, మోకాలు కింద ఆనిస్తాం. ఓకే. సో దిస్ ఈజ్ అష్టాంగ నమనాసన్. యాక్చువల్లీ అష్టాంగ నమనాసన్లో అరచేతులు చెస్ట్ దగ్గర పెట్టుకోవాలి, చిన్ని కింద అంతుంది, మోకాలు కింద అంతాయి, టోస్ కూడా కింద అంతాయి. 2 టోస్, 2 మోకాళ్ళు, 2 చేతులు, చిన్ను, చెస్ట్. 8 parts ఆఫ్ ద బాడీ షుడ్ టచ్ టు ద గ్రౌండ్. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ పొజిషన్ సర్పాసన. సో కోబ్రా పోస్చర్కి వచ్చాం. ఓకే. ఈ కోబ్రా పోస్చర్లో తిరియక్ సర్పాసన, వెనక్కి తిరిగి చూడడం. సో అదర్ సైడ్ నుంచి కూడా వెనక్కి తిరిగి చూడడం. మళ్ళొక్కసారి తిరియక్ సర్పాసన, అదర్ సైడ్ నుంచి తిరియక్ సర్పాసన. ఓకే. హ్యాంగింగ్ సర్పాసన. సో మనం టోస్ మీద ఉంటే హ్యాంగింగ్ సర్పాసన అంటాం. ఓకేనా? దిస్ ఈజ్ హ్యాంగింగ్ సర్పాసన. ఇక్కడ కూడా తిరియక్ సర్పాసన లాగా వెనక్కి తిరిగి చూడడం. 1 2 3 and 4. సో మోకాలు కింద ఆనించండి. సో నార్మల్ సర్పాసన. తర్వాత దిస్ ఈజ్ భుజంగాసన, ఇంటర్మీడియట్ పోస్చర్ చూడండి. సో భుజంగాసన అంటే నడుము కింద అంతది, స్టమక్ కింద ఆనదు, నడుము వరకు కింద అంతది. లోవర్ స్టమక్ గ్రోయిన్ అంటారు కదా, సో అది మాత్రమే కింద అంతుంది భుజంగాసన. చూడండి ఎంత స్ట్రెచ్చింగ్ వస్తుంది మన వేస్ట్ పైన. సో ఇప్పుడు అర్ధ భుజంగాసన. సో వెరీ కంఫర్టబుల్ పొజిషన్, అర్ధ భుజంగాసన. సో ఇక్కడ స్టమక్ కింద అంతది, చెస్ట్ కింద ఆనదు. ఓకేనా? తర్వాత మకరాసన రిలాక్స్. ఒక చేయి పైన ఒక చేయి పెట్టేసి నుదురు ఆ చేతుల పైన పెట్టి సో రిలాక్స్ అవుతాం. సో దిస్ ఈజ్ మకరాసన. మకరాసన రిలాక్స్. సో మన అలసట అంతా ఈ మకరాసనలో తీరిపోతుంది. ఇంకా ఏమన్నా అలసిపోయినట్టు అనిపిస్తే ఇంకా వెరీ గుడ్ రిలాక్సేషన్ ఆసన ఉంది, అది చైల్డ్ పోజ్. సో అది 2 చేతులు ఇలా పెట్టేసి మోకాలు ఒకటి రైట్ మోకాలు ముందుకు తీసుకొచ్చేసేయండి. చిన్నపిల్లలాగా పసిపిల్లలాగా పడుకోండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మొత్తం అలసట మొత్తం తీరిపోతుంది. ఆపోజిట్ సైడ్ కూడా రిలాక్స్ అవ్వండి. సో కంఫర్ట్గా రిలాక్స్ అయిపోండి. ఇదే పొజిషన్లో మనం కంటిన్యూ చేయొచ్చు. 2 చేతులు మళ్ళీ చెస్ట్ దగ్గరికి తీసుకొచ్చి బ్రీతింగ్ చేస్తూ సో మళ్ళీ ఇట్లా ప్యాక్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో
సర్పాసనలో ఒక డిఫరెంట్ వేరియేషన్. సో ఇట్లా తల పైకి ఆకాశాన్ని చూస్తూ ఉండండి. సో డిఫరెంట్ వేరియేషన్ సర్పాసన. ఓకే. సో ఈ కాలు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ఆపోజిట్ లెగ్ ముందుకు తీసుకొస్తాం. సో మళ్ళీ దగ్గర చేతులు ఉంటాయి. సో మళ్ళీ ఆపోజిట్ సైడ్. ఓకే. సో ఇప్పుడు ఈ సర్పాసనతో మనకి ఆల్మోస్ట్ సూర్య నమస్కారాలు అన్నీ కవర్ చేసాము. సో ఇక్కడి నుంచి మళ్ళీ డిఫరెంట్గా మనం చేయొచ్చు. ఓకే. సో ఎట్లా చేయొచ్చు? సో అలాగే మనం స్టమక్ పైన పడుకొని, ఓకే, రెండు చేతులు కూడా బాడీకి పర్పెండిక్యులర్ పెట్టి, సో డిఫరెంట్ వార్మప్స్ అన్నట్టు. ఒక లెగ్ పైకి, రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేస్తాం. సో దాన్ని సో ఇటు లెఫ్ట్ సైడ్ పెడతాము. అదే లెగ్ రైట్ సైడ్ పెట్టేస్తాం. సో బాడీ ఇట్లా టర్న్ అవ్వాలి. చేతులు మాత్రం ఎక్కడున్నాయి అక్కడే ఉండాలి. లెగ్ ఒక్కటే సో లెఫ్ట్ రైట్ షిఫ్ట్ అవుతూ ఉండాలి. సో రైట్ సైడ్, సో లెఫ్ట్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, మళ్ళీ సెంటర్కి తీసుకొచ్చి సో కింద చేయండి. ఇప్పుడు అదర్ లెగ్ లిఫ్ట్ చేయండి. లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసాము, అది రైట్ సైడ్ పెట్టేస్తాం. తల ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో మళ్ళీ అదే లెగ్ లెఫ్ట్ సైడ్, తల ఆపోజిట్ సైడ్ వెళ్తుంది. ఓకే. సో రైట్ సైడ్ బాడీ ట్విస్ట్ చేయాలి. చూడండి, ట్విస్ట్ చేసేయండి. సో మనం వాలంటరీ కూడా కొంచెం ట్విస్టింగ్ అనేది చేసుకోవాలి. ఓకే. ఎక్కడ స్టిఫ్ ఉండొద్దు. ఓకే. లెఫ్ట్ సైడ్ అండ్ సెంటర్ అండ్ డౌన్ అండ్ మకరాసన రిలాక్స్. సో కాలు లిఫ్ట్ చేయండి. ఓకే. తర్వాత చేతులు కూడా లిఫ్ట్ చేయండి. సో రివర్స్ బోట్ అంటారు ఇది. ఫోల్డ్ చేయదు. ఎక్కడ ఎంత లిఫ్ట్ అయితే అంత లిఫ్ట్ చేయండి. ఓకే. సో మళ్ళీ ఒకసారి డౌన్ చేయండి, రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ ఇన్ మకరాసన. మళ్ళీ ఒకసారి లిఫ్ట్ చేయండి. సో ఫస్ట్ కాళ్ళు, తర్వాత చేతులు. సో ఇందులో కూడా చాలా వండర్ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది. బాడీ స్టామినా చాలా పెరుగుతుంది. విపరీతమైన స్టామినా పెరుగుతుంది. దమ్ వస్తే డీప్ బ్రీత్ తీసుకొని సౌండ్ చేస్తూ వదలండి. నెక్స్ట్ దీనిలో ఇంకొక వేరియేషన్ సలబాసన అంటాము. సో ఇప్పుడు థంబ్ ఇన్సైడ్. సో మనం బొటన్ వేలు లోపల వైపు పెట్టేసి మీద నుంచి ఫింగర్స్ క్లోజ్ చేసేసి ఈ గ్రోయిన్ కింద పెట్టేసుకుంటాం. నక్కుల్స్ డౌన్. సో మన బోన్స్ ఉన్నాయి కదా ఫింగర్స్, అవి డౌన్ చేసి సో గ్రోయిన్ జాయింట్ పై కింద పెట్టేస్తాము. పెట్టేసిన చిన్న కిందనే ఉంచండి. బ్రీతింగ్ చేస్తూ సో కాళ్ళు ఒకటి పైకి లేపండి. సో రెండు కాళ్ళు జాయిన్ చేసి లేపండి. మీరు ఎంత లేపగలిగితే అంత లేపండి. సో ఇది శలభాసన అంటారు. శలభాసన చిన్ని కిందనే ఉండాలి. ఓకే. సో మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ లాగుతాము. తర్వాత బాడీని రోల్ చేస్తాము ఇట్లాగా. ఓకే. సో ఇలాగ రోల్ చేస్తాము. సో ఇలాగ రోల్ చేశాక మళ్ళీ సెంటర్కి వస్తాం. ఓకేనా. సెంటర్కి వచ్చేసా. సో ఇప్పుడు అసలు వేరియేషన్ అనేది ఇప్పుడు ఉంది. సో ఏం చేస్తామంటే తల ఇట్లా పైకి లేపుతాం. లేపి కాళ్ళు పైకి అంటాం.
తల కిందికి వచ్చినప్పుడు కాళ్ళు పైకి, తల పైకి వెళ్ళినప్పుడు కాళ్ళు కిందికి, మళ్ళీ తల కిందికి వచ్చినప్పుడు కాళ్ళు పైకి, తల పైకి వచ్చినప్పుడు కాళ్ళు కిందికి, ఇలాగా 1 2 3. ఓకే. సో రిలాక్స్. భుజంగాసన, చేతులు కొంచెం వెనక్కి జరుపుకొని. సో భుజంగాసన, సర్పాసన, మార్జాలాసన. మార్జాలాసనకి వచ్చాము. మార్జాలాసనలో వేరియేషన్స్ చేద్దాం. మార్జాలాసనలో కూడా 2 వేరియేషన్స్ ఉంటాయి చూడండి. సో దిస్ ఈజ్ క్యాట్ పోస్చర్ అంటారు, అంటే నడుము కిందికి తల పైకి, క్యాట్ పోస్చర్. దిస్ ఈజ్ క్యామల్ పోస్చర్, నడుము పైకి తల కిందికి. క్యాట్, క్యామల్, క్యాట్, క్యామల్, క్యాట్, క్యామల్. లేదంటే మార్జాలాసనలో ఒక లెగ్ పైకి అంటాం. ఇది ఫోల్డ్ చేయొచ్చు. ఇక్కడ కంపల్సరీ స్ట్రెచ్ చేయాలని రూల్ ఏం లేదు. లెగ్ ఫోల్డ్ చేయొచ్చు, అటు ఇటు మూమెంట్ కూడా చేసుకోవచ్చు. మీకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంటుంది మూమెంట్ చేస్తుంటే కూడా. చూడండి, వీలైనంత పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, ఫోల్డ్ చేసి అయినా సరే వీలైనంత పైకి లిఫ్ట్ చేయాలి. సో అలాగే కొంచెం వెనక్కి ముందు కూడా ఇట్లా ఫ్లెక్సిబిలిటీ చూసుకోండి. స్థిర సుఖ ఆసనం అంటాం కదా. సో స్టెబిలిటీ ఎక్కడ కూడా లూజ్ అవ్వకుండా చూసుకోండి. మూమెంటు స్టేబుల్గా ఉన్న తర్వాత ఒక పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టుకోండి లెగ్ అట్లాగే. సో ఎందుకంటే రైట్ లెగ్ లిఫ్ట్ చేసాం మనము, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా లిఫ్ట్ చేస్తాము. స్ట్రెచ్ చేసుకోవచ్చు, మీ బ్యాలెన్సింగ్ కోసము ఫోల్డ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో బట్ ఆపోజిట్ లెగ్ అండ్ ఆపోజిట్ హ్యాండ్ లిఫ్ట్ చేయాలి. ఇది కూడా చేసేయండి. సో ఇప్పుడు లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేస్తాము, బ్యాలెన్సింగ్ పొజిషన్ చూసుకొని. సో రైట్ హ్యాండ్ కూడా లిఫ్ట్ చేస్తాం. డౌన్ చేయండి. సో ఈ వేరియేషన్ అయిపోయింది. అరచేతులు ఇట్లా నేలపైన పెట్టేసి, సో ఇట్లా స్లోగా జార విడుస్తూ, సో తల నేలపైన పెట్టేసేయండి. శశంకాసన అంటది ఇది. ఓకే, కంఫర్ట్గా ఎల్బోస్ కింద ఉంచండి. సో నార్మల్ బ్రీతింగ్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ ఇన్ చేస్తూ పైకి వచ్చేస్తాము, బ్రీత్ అవుట్ చేస్తూ కిందికి వెళ్తాము. ఓకే, శశంకాసన్. సో ఇక్కడ ఏంటంటే సో లిఫ్ట్ చేస్తాం కొంచెం. సో మనం బాడీ కొంచెం లిఫ్ట్ చేసేసి, సో నుదురు మాత్రం కింద ఆనించే ఉంచుతాము, చేతులు కూడా స్ట్రెచ్ చేసే ఉంటాయి. సో ఇక్కడ బ్రీత్ అవుట్ చేస్తూ స్టమక్ లోపలికి పుల్ చేయాలి. బ్రీత్ ఇన్ చేస్తూ స్టమక్ బయటికి పుష్ అవుట్ చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ పుల్ ఇన్. స్టమక్ను బాగా లాగి పట్టడం వల్ల ఏమవుతుందంటే, సో స్టమక్లో ఉన్న ఇంటెస్టైన్స్, మజిల్స్ అవన్నీ సో వాటికి బాగా ఎక్సర్సైజ్ అవుతుంది, బాగా స్ట్రెంథన్ అవుతాయి. ఓకే, అట్లా లాగుతూనే ఉండాలి. బ్రీత్ అవుట్ మెల్లగా చేస్తూ, బ్రీత్ అవుట్లో ఉన్నంతసేపు బ్రీత్ తీసుకోకుండా ఉండగలిగేంతసేపు కూడా లోపలికి లాగి పడుతూ ఉండాలి. మంచి ఎక్సర్సైజ్ అవుతుంది స్టమక్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ స్టమక్. అంటే మీరు స్టమక్ను బాగా లోడ్ వేయాల్సిన అవసరం లేకుండానే సో స్టమక్ మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. సో బ్రీత్ అవుట్ చేస్తూ లోపలికి లాగి పట్టండి. వజ్రాసనంలో ఉన్నాం కదా, సో మనం నీస్ పైకి వచ్చేస్తాం ఆటోమేటిక్గా అట్లాగే. సో సీక్వెన్స్ ఆఫ్ ఆసనాస్ కంటిన్యూ చేస్తూ ఉంటాం. కొంచెం మ్యాట్ ముందుకు వస్తే బెటర్. సో ఇది కూడా ఒక ఆసనం లాగానే మనం నీస్ మీద వాకింగ్ చేస్తున్నాం. ఓకే, సో కంఫర్ట్గా రిలాక్స్ అవ్వండి. సో ఇలాగా కూర్చుంటే రిలాక్సేషన్ అన్నట్టే. నార్మల్ బ్రీతింగ్ తీసుకోండి. దమ్ వస్తే ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోవచ్చు, నెమ్మదిగా వదలండి. ఓకే, సో దీంట్లో ఏం చేస్తామంటే ఒక చెయ్యి రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్తోని ఈ టోస్ మీద ఉంచండి పాదాలు. సో రైట్ హ్యాండ్తోని రైట్ యాంకిల్ పట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయండి. బ్రీతింగ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ పైకి రేస్ చేయాలి. అరచేతిని చూస్తూ ఉండండి. బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ హ్యాండ్ డౌన్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ పట్టుకొని బ్రీతింగ్ చేస్తూ రైట్ హ్యాండ్ పైకి లేపండి. అరచేతిని చూస్తూ ఉండండి.
తల కొంచెం ఇంకా ఎక్స్ట్రా కూడా వెనక్కి బెండ్ అవ్వచ్చు, బట్ చెయ్యి మాత్రం స్ట్రేట్గా ఉంచండి. చెయ్యి కూడా వెనక్కి బెండ్ అవ్వచ్చు. సో ఆ చేతిని చూస్తూ ఉండండి. చెయ్యి డౌన్ చేయండి. ఇప్పుడు ఓకే, కాసేపు ఇలాగే రిలాక్స్ అయ్యి రెండు చేతులతోని కొంచెం వెనక్కి ఇట్లా లీన్ అవ్వండి. సో అందలేదనుకోండి, కొంచెం వెనక్కి లీన్ అవ్వండి. ఓకే, ఏం పడిపోరు. వెనక్కి లీన్ అయ్యి సో దొరుకుతుంది కదా యాంకిల్. సో రెండు చేతులతో రెండు యాంకిల్స్ పట్టుకోండి. యాంకిల్స్ పట్టుకొని సో చెస్ట్ స్టమక్ ఇట్లా ముందుకు పుష్ చేయండి. స్టమక్ ముందుకు వచ్చేస్తుంది, చెస్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది, తల కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ ఉష్ట్రాసన అంటారు. చూడండి, వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఉష్ట్రాసన. 10 సెకండ్స్ ఉన్న తర్వాత స్లోగా నార్మల్ బ్రీతింగ్లో ఉండి బ్రీత్ అవుట్ చేస్తూ వచ్చేసేయండి. సో మళ్ళీ నీస్ మీద ఉన్నాం. నీస్ పెయిన్ అనిపిస్తే ఏమన్నా కుషనింగ్ లాగా ఏమన్నా వేసుకోవాలి. ఏదైనా క్లాత్ ఫోల్డ్ చేసి రెండు నీస్ కింద వేసుకుంటే మీకు పెయిన్ అనేది లేకుండా ఉంటుంది. యాంకిల్ పట్టుకోవడానికి బదులు నేను ఏం చేస్తానంటే ముందే ఈ చెయ్యి, నేను సపోజ్ సే లెఫ్ట్ హ్యాండ్ బ్రీతింగ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ రేజ్ చేస్తాను, ముందే రేజ్ చేస్తాను. ఓకేనా? సో కొంచెం లెగ్స్ కొంచెం కంఫర్ట్గా కొంచెం సెపరేట్ చేసుకోండి. సో ముందే లెఫ్ట్ హ్యాండ్ రేజ్ చేశాను. సో ఇది కూడా సపోర్ట్ ఉంటుంది. సో రైట్ హ్యాండ్ మాత్రం వెనక ఇట్లా ఆల్రెడీ సపోర్ట్ పెట్టాను. సో ఒకవేళ మనం వెనక్కి లీన్ అవుతే ఇది నేలకు టచ్ అయ్యేటట్టు. సో ఇలాగ ఏం చేస్తామంటే ఇట్లా వెనక్కి లీన్ అవుతూ లీన్ అయినా మనకి ఇబ్బంది ఏం లేదు, పడిపోము. ఎందుకంటే చెయ్యి ఒకటి ఆల్రెడీ కింద ఉంది కాబట్టి పడిపోము. సో ఇలా పెట్టేసుకోండి చెయ్యి. సో మీ కంఫర్ట్ పొజిషన్ బట్టి పెట్టుకోండి. సో ఎక్స్ట్రా బెండ్ అయినాం మనం, చూడండి. సో దీనిలో ఎక్స్ట్రా బెండింగ్ అనేది వచ్చింది. సో మళ్ళీ రావచ్చు. సో మళ్ళీ ఇట్లా ఎక్స్ట్రా బెండింగ్ చేయొచ్చు. సో చేయి చేంజ్ చేసి కూడా సో ఇట్లా వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎక్స్ట్రా బెండింగ్ వచ్చింది. సో ఇలా చేయి కింద పెట్టి బెండ్ చేయడం వల్ల సో ఎక్స్ట్రా బెండ్ అయినాం. ఓకేనా? ఇప్పుడు రెండు చేతులు కింద పెడతాం. ఓకే, చూడండి ఒకసారి. సో బ్రీతింగ్ చేస్తూ రెండు చేతులు పైకి ఎత్తుతాం. ఈ లెగ్స్ డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ సో ఇట్లా నడుము ముందుకు పుష్ చేస్తాము. చెస్ట్ తల వెనక్కి వెళ్ళిపోతాయి. డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా వెనక్కి ఇలా బెండ్ అవుతాం. సో ఇట్లా సో అయిన తర్వాత సో మళ్ళా యథాస్థానానికి వచ్చేస్తాం. వజ్రాసన్, దండాసన్ అండ్ రిలాక్స్. సో రిలాక్స్ ఇన్ దండాసన్లో రిలాక్స్ అవ్వండి అందరూ. ఒక లెగ్ వెనక్కి ఫోల్డ్ చేశాను. ఓకే, వెనక్కి ఫోల్డ్ చేశాను. ఒక లెగ్ ముందుకుంది, ఒక లెగ్ వెనక్కి ఉంది. ఓకే, సో ఇలా ఫోల్డ్ చేశాను. లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టాను, రైట్ హ్యాండ్తో రైట్ టో పట్టుకున్నాను. సో ఓకే, ఇలా కంఫర్ట్ చూసుకోండి. సో ఇలాగా ఓకే, ఇంత పట్టుకున్నా ఓకే, ఎక్స్ట్రా అయినా ఓకే. సో ఇలాగ పట్టుకోవచ్చు, పట్టుకొని నుదురు ఇట్లా ఆనించుకోవచ్చు. ఓకేనా? సో అలాగా నుదురు కింద ఆనించి మళ్ళీ. సో దిస్ ఈజ్ ఫార్వర్డ్ బెండింగ్. స్లోగా కమ్ అప్. సో ఆపోజిట్ కూడా ట్రై చేద్దాం. సో బ్యాక్ బెండింగ్తో పాటు ఫార్వర్డ్ బెండింగ్ చేస్తున్నాం. సో మళ్ళీ రైట్ లెగ్ ఫోల్డ్ చేసాము, లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేసాము. సో కంఫర్ట్గా అడ్జస్ట్ చేసుకొని బాడీ అడ్జస్ట్ చేసుకొని రైట్ హ్యాండ్ వెనక్కి పెట్టేసుకొని వీ పైన పెట్టేసుకొని ఫార్వర్డ్ బెండింగ్. స్లోలీ కమ్ అప్. సో ఫార్వర్డ్ చేసాం, బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ అయిపోయింది. సో రిలాక్స్ అవ్వండి. వజ్రాసనంలో కూర్చుంటాం. ఇప్పుడు వజ్రాసనంలో అంటే లెగ్స్ కొంచెం ఎక్కువ దూరం పెట్టేస్తాం, దగ్గర కాకుండా. సో ఎక్కువ దూరం పెట్టేసి కంఫర్ట్గా కూర్చుంటాం. ఓకే, సో మన సీట్ ఆల్మోస్ట్ నేలకు టచ్ అయ్యేంత సో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎల్బోస్ మీద లీన్ అయినాం. ఓకే, మోచేతుల మీద లీన్ అయిపోయినాం బాడీ మొత్తం. మోచేతుల మీద లీన్ అయ్యి ఏం చేస్తే ఈ మోచేతులు కూడా ముందుకు ఒక్కొక్కటి జార విడుస్తూ సో కంప్లీట్ వీపు కిందికి టచ్ చేస్తాం. చేతులు ఫ్రీ అయిపోతాయి అప్పుడు ఇంకా. సో చేతులు ఇలా ఫ్రీ అయిపోతాయి. దీన్ని సుప్త వజ్రాసన అంటారు. వెరీ గుడ్ ఆసన. మీకు నడుము నొప్పి ఏమున్నా కానీ పోతుంది. సో సుప్త వజ్రాసన.
మీరు ఎప్పుడైతే ఈ ఆసనాలకు వెళ్తున్నారో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిటర్న్ ఎట్లా రావాలనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లాగైతే ఈ ఆసనాకు వచ్చామో రిటర్న్ కూడా అట్లాగే రండి. ఓకే, సో మళ్ళీ ఎల్బో సపోర్ట్తోని బాడీ లిఫ్ట్ చేసి సో ముందుగా మీకు బాగా ప్రాక్టీస్ అయిందనుకోండి, సో ఎలాగైనా రావచ్చు, ఇబ్బంది లేదు. సో మళ్ళీ నేను వెళ్తున్నాను చూడండి. సో ప్రాక్టీస్ బాగా అయిపోయింది. సో ఫ్లెక్సిబిలిటీ, బాడీ ఫ్లెక్సిబిలిటీ మొత్తం వచ్చింది. సో ఎలాగైనా రావచ్చు అప్పుడు. సో ఇలా తిరిగి రావచ్చు. సో ఇట్లా రావడంలో కూడా డిఫరెంట్ ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఇలా కూడా లెఫ్ట్ సైడ్ నుంచి తిరిగి రావచ్చు, రైట్ సైడ్ నుంచి తిరిగి రావచ్చు. సుప్త వజ్రాసన, వెరీ గుడ్ ఆసన. సో దీని నుంచి మనం ఇందాక నేను చేశాను కదా, అందులో కూడా చక్రాసనలో కూడా అట్లా రావచ్చు. సో చక్రాసన ఇట్లా కూడా రావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ వేరియేషన్స్ ఇందులో ఉంటాయి. సో వెరీ గుడ్. సో కమ్ టు అగైన్ దండాసన. దండాసన వచ్చేస్తాం, రిలాక్స్ అయిపోతాం. సో ఇప్పుడు ఏదైతే ముందుకు స్ట్రెచ్ అయి ఉన్నదో దాన్ని వెనక్కి తీసుకెళ్తాం. ఓకే, దీంట్లో కూడా ఇంకా ఉంటాయి ఆసనాసు, బట్ అది చెప్తాను. సో వెనక్కి తీసుకెళ్ళాము. సో ఈ పొజిషన్ వచ్చింది చూడండి. సో ఈ పొజిషన్ వచ్చింది. సో దీంట్లో కూడా మన చేతులు ముందుకు జారవిడుస్తూ తల కింద ఆనిస్తాం. సో వెరీ గుడ్ స్ట్రెచ్చింగ్, చాలా మంచి స్ట్రెచ్చింగు. సో వెనక లెగ్ స్ట్రేట్గా ఉండాలి. ఓకే, సో బ్రీత్ ఇన్ అండ్ కమ్ అప్. ఓకే, బ్రీత్ ఇన్ చేస్తూ పైకి రండి. సో ఇలా ఉండండి మళ్ళీ. ఓకేనా? సో దీంట్లో ఏం చేయొచ్చు అంటే బ్యాక్ వెనక్కి కూడా ఈ చేతుల సపోర్ట్తోని మీరు వెనక్కి కూడా ఇట్లా బెండ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మళ్ళీ ముందుకి కంఫర్ట్గానే ఉంది కదా. కొంచెం పెయిన్ అనిపిస్తే నార్మల్ స్టేట్కి వచ్చేయండి, పర్వాలేదు అనుకుంటే ఇలా కాసేపు ఉండొచ్చు. ఈ లెగ్ ఏం చేస్తామంటే ఇది కంప్లీట్ కిందికనే లెగ్ మీద కూడా కూర్చోవచ్చు. ఇలా కూర్చున్నాం అనుకోండి, సో ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. అప్పుడు మోకాలు కూడా బెండ్ చేయొచ్చు. మోకాలు ఇట్లా బెండ్ చేసి ఈ పాదాన్ని మనం ఎల్బోలోకి తీసుకోవచ్చు. ఓకే, సో ఎల్బోలోకి ఇలా పాదాన్ని తీసుకోవచ్చు. తీసుకొని ఏం చేయొచ్చు అంటే ఈ ఫింగర్ను కూడా ఈ చెయ్యిని ఈ ఫింగర్ని ఇట్లా పట్టుకోవచ్చు. సో తల మీదకి వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా పట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ పీ. సో మళ్ళీ వెనక్కి బెండ్ అవ్వండి కొంచెం. సో ఆ తర్వాత మోకాలు ఫోల్డ్ చేయండి. మోకాలు ఫోల్డ్ చేసేసి సో పాదాన్ని ఎల్బోలోకి తీసుకోవాలి. సో ఈ లెగ్ కంప్లీట్ కింద లెగ్ మీద కూర్చోండి. సో పాదాన్ని ఎల్బోలోకి తీసుకుంటాము. స్లోగా ఈ చెయ్యి కూడా తల మీదకి వెళ్ళి తీసుకొని ఫింగర్స్ పట్టుకుంటాం. ఓకే, సో ఇది యాక్చువల్ పోస్చరు. సో పీజన్ పోజ్ అంటారు ఇది. ఓకే, సో నౌ అగైన్ వజ్రాసన్ అండ్ ఓకే దండాసన. రిలాక్స్. ఎల్బో కింద పెట్టారనుకోండి, మీ బాడీ ప్రక్కన ఒక చేయి పైకి వెళ్ళారనుకోండి. సో వెరీ గుడ్ స్ట్రెచ్చింగ్ ఇది కూడా. ఓకేనా? సో మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా చేయండి. వెరీ గుడ్ స్ట్రెచ్చింగ్. ఓకే, సో ఇదే కాకుండా ఏం చేయొచ్చు అంటే దీంట్లో చేతులు మీ బాడీకి దగ్గరలో ఉంచండి. సో ఒక లెగ్ లిఫ్ట్ చేయండి ఇట్లా. ఓకే, అలా ఇలా రొటేట్ చేయండి, డౌన్ చేయండి, మళ్ళీ ఒక లెగ్ లిఫ్ట్ చేయండి, మళ్ళీ ఇలా రొటేట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఈ చేతులు ఇక్కడ పెడతాం, ఫింగర్స్ పెట్టేసి ఇప్పుడు కూడా ఒక లెగ్, రెండు లెగ్లు ఆల్టర్నేట్. సో 1 2 3 ఇట్లా రెండు లెగ్స్ ఒకసారి కూడా చేయొచ్చు. సో ఇప్పుడు బాగా లోడ్ వస్తుంది, డౌన్. సో ఇప్పుడు దండాసన్ రిలాక్స్. ఈ రెండే కాకుండా సో ఇదొకటి ముందుకు ఫోల్డ్ చేసేసి ఈ కాలు వెనక్కి ఫోల్డ్ చేసి ఇట్లా కంఫర్ట్ కూర్చున్నాం అనుకోండి. సో ఇట్లా రిలాక్స్ అయ్యామనుకోండి. సో ఇది కూడా మనకు డిఫరెంట్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. కంఫర్ట్ కూర్చున్నాం, లెగ్ చేంజ్ చేయండి.
సో కంఫర్ట్ కూర్చున్నాం. 2-3 సార్లు ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటే 9 and 10. ఓకే, 2 మోకాలు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. సో మంచిగా కూర్చోండి కంఫర్ట్గా, ఏమి ఇబ్బంది లేదు కదా. సో ఎంత చక్కగా రిలాక్స్ అయిపోతున్నాం. ఓకే, సో బట్ రిలాక్స్ అవుతూ ఏం చేస్తామంటే ఒక రైట్ హ్యాండ్తోని రైట్ టో ఇలా పట్టుకుంటాము. ఇంకా లెఫ్ట్ లెగ్ మామూలుగా పెట్టేసుకోండి. సో లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. ఓకే, సో ఇది కాల్ లిఫ్ట్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అండ్ లిఫ్ట్ యువర్ లెగ్. సో ఫ్రీగా అటు ఇటు మూవ్ చేసుకోండి. ఫ్రీగా ఉంది కదా. ఓకే, స్లోగా డౌన్ చేయండి, స్ట్రెచ్ చేయండి, ఆపోజిట్ లెగ్ కూడా చేయండి. సో అది కూడా అటు ఇటు ఊపండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 2 లెగ్స్తో 2 టోస్ 2 చేతులతో పట్టుకుంటాము. ఓకే, సో చూసుకోండి ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. వెనక్కి పడిపోకుండా చూసుకోవాలి. కంఫర్ట్ పొజిషన్ చూసుకొని స్లోగా లిఫ్ట్ చేయండి. ఓకే, స్లోగా లిఫ్ట్ చేసేసి స్లోగా 2 లెగ్స్ కూడా స్ట్రేట్ చేయండి. సో ఇలాగా 2 లెగ్స్ కూడా స్ట్రేట్ చేయాలి. ఓకేనా. మళ్ళీ స్లోగా డౌన్ చేయండి. కొంచెం నడుము అటు ఇటు ఫ్రీ మూవ్ చేస్తే ఫ్రీగా ఉంటుంది అనిపించింది అనుకోండి. సో వెంటనే ట్విస్టింగ్ చేసేయాలి. సో ఆ ట్విస్టింగ్ చేసేసుకోవచ్చు ఫ్రీ చేసుకోవడం కోసం. ఓకేనా. సో ఇది స్పైనల్ ట్విస్టింగ్ అంటాం. ఓకే, సో నుదురు కింద ఆనించాలి. సో మళ్ళీ యథాస్థానానికి సెంటర్కి వచ్చేసి సో మళ్ళీ ఇంకొక హ్యాండ్ పైకి లేపి ఆ హ్యాండ్ని అదర్ హ్యాండ్ దగ్గర తీసుకొచ్చి సో నుదురు కింద ఆనించాలి. అట్లా 3 టైమ్స్ చేయండి. 1 2 సో అండ్ 3. ఓకే, సో అండ్ రిలాక్స్. ఆసన పేరు ఏంటంటే పవన ముక్తాసన. సో చాలా ఇంపార్టెంట్ ఆసన అది. అదేంటంటే బాడీ పెయిన్స్ ఏమున్నా తగ్గిపోతాయి ఆసనతోని. ఓకే, సో వీళ్ళకిలా పడుకొని సో 2 కాళ్ళు కూడా పైకి లేపి బ్రీత్ అవుట్ చేస్తూ లేపాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, రేజ్ యువర్ బోత్ లెగ్స్. ఓకే, పైకి లేపి ఫోల్డ్ చేసేసి సో 2 చేతులు బ్రీతింగ్లో ఉండండి. తర్వాత రోల్ అవ్వడం కూడా చేయాలి. సో రోల్ అవ్వడం ఏమవుతుంది అనేది బాగా పెరుగుతుంది. పెయిన్స్ ఉన్నా కానీ ఈజీగా తగ్గిపోతాయి. సో మళ్ళా స్వింగ్ అవ్వాలి, వెనక్కి ముందుకి స్వింగింగ్ కూడా చేయండి. సో కూర్చునే పొజిషన్కి ఇట్లా స్వింగ్ అవ్వాలి. ఓకే, సో ఇలా ఈ స్వింగింగ్లో కూడా రొటేట్ కావచ్చు, బాడీని రొటేట్ చేస్తూ స్వింగ్ అవ్వచ్చు. 1 2 3 4. మన శవాసనలో పడుకున్నామంటే సో సైలెంట్గా పడుకోవాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ యోగా చేసుకోవచ్చు ఇందులో కూడా. సో శవాసనలో పడుకొని 2 చేతులు కూడా ఇట్లా స్ట్రెచ్ చేయండి. బాడీకి పర్పెండిక్యులర్ స్ట్రెచ్ చేసి 2 కాళ్ళ దగ్గర పెట్టేసి 2 చేతులు బాడీకి పర్పెండిక్యులర్గా స్ట్రెచ్ చేసి రైట్ లెగ్ పైకి లేపుతాం ఇట్లా 90 degrees లేపి అది ఆ లెగ్ను లెఫ్ట్ అరచేతిలో పెట్టేసి తల రైట్ సైడ్ చూస్తాం. ఓకే, సో ఇలా చేస్తాం. తర్వాత అదే లెగ్ రైట్ అరచేతిలో పెట్టేస్తాం. రైట్ లెగ్ లెఫ్ట్ అరచేతిలో, తల ఆపోజిట్ సైడ్ ఆటోమేటిక్గా తిరుగుతూ ఉండాలి. ఓకే, లెగ్. సో మళ్ళీ సెంటర్ అండ్ డౌన్. సో ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో కూడా అలాగే చేయాలి. లెఫ్ట్ లెగ్తో కూడా అలాగే చేయాలి. తల ఆపోజిట్ ఉండాలని చూసుకోవాలి మనం, మర్చిపోకుండా. సో లెఫ్ట్ అండ్ రైట్, సెంటర్ అండ్ డౌన్. సో అండ్ రిలాక్స్ అయిపోతాం.
దీనిలో ఇంకొక వేరే చేతులు బాడీకి పర్పెండిక్యులర్ పెట్టేసి సో లెఫ్ట్ రైట్ ఇక్కడ కూడా హెడ్ ఆపోజిట్ సైడ్ చూసుకోవాలి. 2 కాళ్ళు కలిపి మనం చేస్తాం. 1 2 3 4 ఓకే సెంటర్. ఇప్పుడు లెగ్ సెపరేట్ చేసి చూద్దాం. సో చేతులు అలాగే పర్పెండిక్యులర్ ఉంటాయి. 1 పొజిషన్ చూసుకోండి ఇలా ఉండాలి. 2 3 4 5 6 సెంటర్ అండ్ రిలాక్స్. సో శవాసన కూర్చుంటాం కంఫర్ట్గా. సో ఈ మోచేయి దీనికి ఆనిస్తాం. ఓకే. సో ఈ ఆనించేంతవరకు ఈ చెయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది అనుకోండి, ఎట్లయినా ఉంచవచ్చు. సో బట్ ఇక్కడ ఆనించేంతవరకు ఇట్లా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే లిఫ్ట్ చేసి ఆనించాలి, ఈ లెగ్ స్ట్రెచ్ చేయాలి, ఇలాగ ఆనాలి. ఓకేనా? సో ఈ పొజిషన్ మళ్ళీ ఈ లెగ్ స్ట్రెచ్ చేసి సో ఇలాగా. సో 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 చేతులు కింద పెట్టండి, ఈ 2 కాళ్ళు పైకి లేపండి. సో ఈ పొజిషన్లో 2 చేతులు కూడా పైకి లేపండి. ఈ పొజిషన్లో స్టేబుల్గా ఉండగలగాలి ఫస్ట్. అంటే ఈ పొజిషన్ అంటే ఇది బోట్ లాగా ఇట్లా వెనక్కి లీన్ అయి ఉంటుంది. సో ఇది కూడా అలాగే యాంగిల్లో ఇవి కూడా ఉంటాయి అన్నట్టు. సో ఇవి మామూలుగా వేలాడుతూ ఉంటాయి ఈ లెగ్స్. ఈ చేతులు ఇట్లా ఉంటాయి. ఉన్న తర్వాత సో ఇట్లా బోట్ డ్రైవ్ చేస్తున్నట్టు మనం డ్రైవ్ చేస్తాం. 1 స్లోగా చేయాలి, ఫాస్ట్గా అస్సలు చేయొద్దు. 2 3 సో ఇలాగ ఎన్నైనా అప్ టు 50 వరకు కూడా చేసుకోవచ్చు. 4 సో వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ స్టమక్ అండ్ లెగ్స్ కూడా, నడుముకి లెగ్స్కి స్టమక్కి మంచి ఎక్సర్సైజ్. ఓకే. సో మళ్ళీ రివర్స్ చేసుకోండి. సో బోటు డ్రైవ్ చేస్తున్నట్టు, సో బోటింగ్ అంటాం దీన్ని. సో ఇలా రివర్స్ చేస్తాం. ఓకే. సరే ఈ పొజిషన్కి వచ్చేస్తాం, బోటింగ్ పొజిషన్కి వచ్చేస్తాం. సో ఇంకా ఎక్కువ లీన్ అయ్యి సో చూడండి నౌకాసనకి వచ్చేసాం. దిస్ ఈజ్ నౌకాసన్, తెలుసు కదా. సో మళ్ళా బోటింగ్ అంటే నావసంచాలాసన అంటారు తెలుగులో. నావసంచాలన్ ఈ పొజిషన్ మనం ఇందాక బోటింగ్ చేసాం కదా, నావసంచాలన్. నౌకాసన్, నావసంచాలాసన్, నౌకాసన్, నావసంచాలన్, నౌకాసన్, నౌకాసన్, నావసంచాలన్, నౌకాసన్, నావసంచాలన్. స్టమక్ ఇంకా ఎక్సర్సైజ్ కావాలనుకుంటే సో స్లోగా ఇట్లా వెనక్కి లీన్ అవుతూ ఇట్లా ఉన్నారనుకోండి, ఒక పొజిషన్లో ఇంకా ఎక్కువ లీన్ అయితే పడిపోతాం అన్న పొజిషన్లో ఆపేయాలి. నడుము మీద కానీ స్టమక్ మీద కానీ మ్యాక్సిమం లోడ్ వచ్చేస్తుంది. ఓకే. సో ఈ చేతులు ముందుకున్నంతసేపు మ్యాక్సిమం వెనక్కి లీన్ అవ్వచ్చు, మళ్ళీ పైకి వస్తాం. సో మ్యాక్సిమం ఎక్సర్సైజ్ అవుతుంది స్టమక్. కంగారు ఏం లేదు, స్లోగా చేయండి, స్లోగా లీన్ అవ్వండి. సో ఇక్కడ ఆపేసేయాలి, ఈ పొజిషన్లో ఆపేసేయాలి, ఒక పొజిషన్ తీసుకెళ్ళి ఆపేయాలి. ఓకే. మళ్ళీ పైకి రావాలి. లోడ్ చూసుకోండి, స్టమక్ మీద లోడ్ వస్తుందా లేదా, ఎక్సర్సైజ్ అవుతుందా లేదా, స్ట్రెచింగ్ అవుతుందా లేదా చూసుకోండి. 1 2 3 4 అండ్ 5. ఒక 5 టైమ్స్ చేశారనుకోండి, సో మ్యాక్సిమం ఎక్సర్సైజ్ అవుతుంది. అరచేతులు కింద పెట్టేసి లెగ్స్ కొంచెం లేపండి. ఓకే. లేపగలుగుతున్నారా 2 లెగ్స్? మీరు ఒకవేళ 2 లెగ్స్ కష్టం అనుకుంటే సింగిల్ లెగ్ అనే లేపండి. సింగిల్ లెగ్తో చేయండి. 2 లెగ్ ఒకేసారి కష్టం అనుకుంటే సో సింగిల్ లెగ్తో చేయండి. ఆ లెగ్ కింద పెట్టండి, ఇంకో లెగ్ లేపండి. సో డిఫరెంట్ పొజిషన్లో ఆపగలగాలి ఆ లెగ్ని. ఓకేనా? ఓకే. సో అట్లా ఆల్టర్నేట్గా. సో ఇప్పుడు ఆల్టర్నేట్ అంటే ఒక లెగ్ కింద ఒక లెగ్ పైన, మళ్ళీ ఒక లెగ్ కింద ఒక లెగ్ పైన. 1 2 3 4 5 6 7 8 9 and 10. చూడండి ఎంత ఎక్సర్సైజ్ అవుతుంది చూడండి. సో మళ్ళీ స్లోగా ఏ పొజిషన్ అంటే ఆ పొజిషన్లో ఆపగలగాలి, స్లోగా కిందికి. సో డిఫరెంట్ ఇప్పుడు ఆగుతూ కిందికి తీసుకొస్తున్నాను చూడండి. 45 degrees
30 degrees, ఇలాగా 10 degrees, 5 degrees, 1 degree. అంటే నేల మీద ఆనించొద్దని ఉద్దేశం. ఓకే, సో ఇలాగా ప్రాక్టీస్ మీద మనం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఓకేనా. సో మళ్ళీ పైకి స్లోగా పైకి, మళ్ళీ పైకి, మళ్ళీ పైకి, మళ్ళీ కిందికి కిందికి కిందికి. సో ఇట్లా రిలాక్స్. సో ఇలాగ చేసుకోవచ్చు. దీనికి ఆపోజిట్ ఆసన ఏంటంటే 2 మోకాలు ఫోల్డ్ చేస్తాం, 2 యాంకిల్స్ పట్టుకుంటాం. సేతు బంధాసన, బ్రిడ్జ్ పోస్చర్. బ్రీత్ ఇన్ అప్ యువర్ ఓకే వేస్ట్. మీ నడుము స్టమక్ మొత్తం ఇట్లా పైకి లిఫ్ట్ చేయాలి. ఆపోజిట్ ఆసనం చేస్తుంటే అలసిపోకుండా ఉంటాము. సో ఇంకా పర్వాలేదు బాగానే ఉంది అనుకుంటే ఈ చేతులు ఇలా పెట్టేసి చక్రాసనం చేయండి. సో దిస్ ఈజ్ చక్రాసన. స్లోగా మళ్ళీ కింద పెట్టేసేయండి బాడీ. సో రిలాక్సింగ్ శవాసన. స్లో ఇన్హేల్, స్లో ఎక్సేల్. Observe the vibrations, observe the sensations in your body, in your mind. Leave your body free, leave your mind free. Completely relax your body, relax your mind. So first కాలు ఇలా లిఫ్ట్ చేయండి. పాదాలు లిఫ్ట్ చేసి ఒకటేసారి కొంచెం ఊగినట్టు ఊగి సో మొత్తం పైకి ఇంకా. ఓకే, సో సర్వాంగాసన పొజిషన్ స్ట్రేట్గా ఉండాలి. సో ఇలాగ స్ట్రేట్గా ఉండాలి. సో దిస్ ఈజ్ సర్వాంగాసన. ఓకే, సో తర్వాత లెగ్స్ ఇట్లా సెపరేట్ చేయొచ్చు. ఇట్లా ఒక కాలు ఒక కిందికి ఒకటి మీదకి ఇలా అనొచ్చు. సో ఆపోజిట్ ఇట్లా చేసుకోవచ్చు. తర్వాత ఇది కంటిన్యూ చేస్తూ హలాసన కూడా చేసేయచ్చు. హలాసన. సో దిస్ ఈజ్ హలాసన పోస్చర్. హలాసన తర్వాత దీని నుంచి పశ్చిమోత్తాసనకు రావచ్చు. పశ్చిమోత్తాసన అంటే ఈ పోస్చర్. సో తల మోకాల దగ్గర కిందికి ఆనడం. సో మళ్ళీ హలాసనకి వెళ్ళిపోవచ్చు. 2 అరచేతులు పెట్టుకోవడం. సో పశ్చిమోత్తాసనకు రావడం. సో ఆల్టర్నేట్ వర్కౌట్. సో ఇలాగా ఆల్టర్నేట్ చేసేయచ్చు. సో రిలాక్సింగ్ దండాసన్. 10, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, 31, 32. పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి మన లంగ్స్, హార్ట్ కూడా. తర్వాత మనం చూసేది ఊరికే జర్క్లాగా అట్లా లోడ్ వేయట్లేదు, ఒక యూనిఫామ్ లోడ్ వేస్తున్నాము. సో అట్లా ఏం చేస్తున్నాం, బాగా హెల్తీగా చేస్తున్నాం. మన హార్ట్ను లంగ్స్ని కూడా చాలా హెల్తీగా చేస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు హార్ట్ అటాక్ ప్రాబ్లం రాదు. ఓకే, సో లంగ్స్ ప్రాబ్లం రాదు, స్టమక్ ప్రాబ్లం, అల్సర్స్ అట్లాంటివి రావు, బీపీ షుగర్ రాదు. సో ఎలాంటి ఇతర జబ్బులు కూడా వచ్చే స్కోప్ ఉండదు కదా. స్లోగా రిలీజ్ చేసేయచ్చు. ఇంకా హెడ్ రిలీజ్ చేసేసి శవాసనలో రిలాక్స్ అయిపోండి. సో ప్రాణాయామంలో సుఖాసనలో కూర్చోండి, ఇబ్బంది లేదు. కొన్ని చిన్న చిన్న ఆసనాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బటర్ఫ్లై పోస్చర్ కానీ, సో దీనిలో ఏంటంటే సో బద్ధకోణాసన అంటారు. ఇలా పట్టుకొని ఇలా సో ఇలా పట్టుకొని ఇలా 2 కాళ్ళు ఇట్లా లిఫ్ట్ చేసుకోండి. సో తర్వాత ఈ 2 చేతులు కింద నుంచి వెళ్ళేసి ఇలా పట్టుకొని పాదాలను ఇలా పట్టుకొని సో వీలైతే తల ఇక్కడ ఆనించవచ్చు. తర్వాత ఇంకొకటి కూడా సలభాసన అని ఉంటుంది కదా, అది కూడా మంచి ఎక్సర్సైజు, నేను చెప్పాను ఆల్రెడీ. సో ఇలాగా సో దిస్ ఈజ్ సలభాసన. సో ఇది
మన జ్ఞానముద్ర పెట్టి మనం ఇట్లా కూర్చోవచ్చు సలభాసనం కంఫర్ట్గా. కాళ్ళ మీద కూర్చొని కూడా చాలా చేయొచ్చు. సో కాళ్ళ మీద ఇలా కూర్చున్నాం అనుకోండి, ఒక కాలు ముందుకు పెట్టాను. సో ఇలా 2 చేతులు మోచేతుల మీద పెట్టాను. సో ఇలా వాకింగ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ క్రౌ వాకింగ్ అంటారు. వెనక్కి ముందుకు కూడా ఇట్లా వాకింగ్ చేయొచ్చు. సో క్రౌ వాకింగ్. ఓకే, సో దిస్ ఈజ్ క్రౌ వాకింగ్. సో కాళ్ళ మీద కూర్చున్నాం. కూర్చున్న తర్వాత సో ఇది ఉదరాకర్షణ ఆసన అంటారు. సో ఇది కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి సో మంచి రెమెడీ ఇది. సో మలబద్ధకం లేకుండా చేస్తుంది ఈ ఆసన చేస్తే. ఉదరాకర్షణ 1 2 3 4 and 5. ఇది ఉదరాకర్షణ. ఇందులో డిఫరెంట్ ఇంకా వేరియేషన్స్ కూడా చేసుకోవచ్చు. మనం ఒక చెయ్యి చుట్టేసి ఇలా పట్టుకోవచ్చు. చెప్పాను కదా. ఓకే, సో మళ్ళా ఆపోజిట్ కూడా చేద్దాం. ఇలా పట్టుకోవచ్చు, వెనక్కి చూడాలి. సో దీనిలో డిఫరెంట్ వేరియేషన్. కొంచెం ఈజీగా చేయాలనుకుంటే ఇలా కూడా పట్టుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఆపోజిట్ ఇలా పట్టుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇంకొక ఆసన చెప్తాను దీనిలో. సో కూర్చున్నాం కదా, ఇట్లా నమస్కారం ముద్ర పెట్టండి. సో ఇలా బాగానే కంఫర్ట్గా ఉంది కదా. ఈ ఎల్బోస్తోని నీస్ని బయటికి పుష్ చేస్తూ ఉండాలి. కాకపోతే కంప్లీట్ కూర్చోవడం కాకుండా సో ఇలాగ ఉండాలి. చూడండి, ఈ ఎల్బోస్ నీస్ వరకు దగ్గరికి రావాలి అంతే. సో అంత లెవెల్కి కూర్చోవాలన్నట్టు. కంప్లీట్ కూర్చోవద్దు, కంప్లీట్గా నిలబడద్దు. వంగే పొజిషన్ రాకుండా ఈ పొజిషన్ చూడండి, స్టేబుల్ పొజిషన్. సో దీన్ని గార్లెండ్ పోజ్ అంటారు, మాలాసన అంటారు. సో ఇప్పుడు కపాలపాతి అనేది ఇంటర్నల్ ప్రాణాయామ. అంటే స్టమక్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మనం గాలి వదిలినప్పుడు. అది మనం ఇన్హలేషన్ తీసుకునేదే మనకు తెలియదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఆల్రెడీ నేను నాసికాగ్ర ముద్ర పెట్టి నేను రెడీగా ఉంటాను. ఓకే, సో బ్రీతింగ్ తీసుకుంటాను. సో లెఫ్ట్ ఇన్ చేస్తూ లెఫ్ట్ ఇన్, రైట్ ఇన్, left out, again left in, right out. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం అంటారు. బ్రాహ్మరి ప్రాణాయామం చేస్తాం. బ్రాహ్మరి ప్రాణాయామంలో షణ్ముఖ ముద్ర. సో ఇండెక్స్ ఫింగర్, రింగ్ ఫింగర్ నుదురు పైన పెట్టేసుకుంటాము. రింగ్ ఫింగర్ ఐలిడ్స్ పైన పెట్టుకుంటాము. లిటిల్ ఫింగరు రింగ్ ఫింగర్కి సపోర్ట్గా ఉంటుంది. థమ్స్తోని మనం ఇయర్ యొక్క ఫ్లాప్స్ మనం లైట్గా పార్షియల్గా క్లోజ్ చేస్తాము. సో ఫుల్ బ్రీత్ తీసుకుంటాము. సౌండ్ చేస్తూ బ్రీత్ వదులుతాము ముక్కు ద్వారా.
ఫస్ట్ ధ్యాన ముద్ర పెడతాము. ఎడం చేయిలో కుడి చేయి పెట్టి 2 థంబ్స్ యాడ్ చేసి ఒళ్ళో పెట్టుకున్నాం అనుకోండి. సో మన కంఫర్ట్ మెడిటేషన్ పోస్చర్ అనేది వచ్చేస్తుంది. జనరల్గా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తుంటే కాసేపు గమనిస్తాము, ఆ తర్వాత మర్చిపోతాము, ఏదో ఆలోచనలో ఎక్కడికో వెళ్ళిపోతాము. అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడతాము. ఇలా కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటుంది. సో కాసేపు శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత ఆ తర్వాత ఆలోచనలు గమనిస్తూ ఉండండి. ఓకే, సో మనకు ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఏ ఫీలింగ్స్ కలుగుతున్నాయి, ఏం ఎమోషన్స్ కలుగుతున్నాయి, సో యాజ్ ఇట్ ఈస్గా గమనించండి. ఎఫర్ట్లెస్గా గమనించండి. ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయండి. ఎలాంటి ఫీలింగ్స్ కలిగితే అట్లా యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయలేకపోయినా అది కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అనేదైనా యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఆలోచనే. ఓకే, ఎనీ ఎమోషన్ ఈజ్ ఎ థాట్, ఎనీ ఫీలింగ్ ఈజ్ ఎ థాట్. సో ఏదైనా ఆలోచనే కాబట్టి ఆలోచనలు ఎఫర్ట్లెస్గా గమనించండి. ఇప్పుడు మనం ప్రెజెంట్లో వాలంటరీగా మనంతటా మనము గమనిస్తున్నాము. ఇంతకుముందు గతానికి సంబంధించినటువంటి సంఘటనలు కూడా వాలంటరీగా మనంతటా మనం గమనించాము. తర్వాత భవిష్యత్తుకు సంబంధించిన సంఘటనలు కూడా మనంతటా మనం గమనించాము. సో ఇదంతా కూడా మనంతటా మనము చేస్తున్నాము. ఓకే, అంటే మనం భవిష్యత్తుకు సంబంధించిందైనా గతానికి సంబంధించిందైనా మనంతటా మనము కాన్షియస్లో ఉండి చేస్తున్నాము. అంటే దీని అర్థం ఏంటిది? సో గతానికైనా భవిష్యత్తుదైనా వర్తమానంలోనే ఉండి చేస్తున్నాము, ప్రెజెంట్లోనే ఉండి చేస్తున్నాము, కాన్షియస్లో ఉండి చేస్తున్నాము. సో నమస్కార ముద్ర. టేక్ ఏ డీప్ బ్రీత్, చాంట్ ఓంకార 3 times. Now rub your palms, keep it on your eyes. Once again, rub your palms, massage your facial muscles, neck muscles, and open your eyes looking at your closed palms.